కాంగ్రెస్ పాలనలో ప్రజలు మగ్గిపోతున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. 16 నెలల రేవంత్ పాలనలో అభివృద్ధి పడకేసిందని మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో చలో వరంగల్ ఆహ్వాన పత్రికను ప్రజలకు అందజేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మల్లారెడ్డి గుర్తు చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించామని వివరించారు. కంకణం కట్టుకొని ప్రతి ఇంట్లోకి కూడా తయారయ్యి వీధికి వెళ్ళి బస్తీకి వెళ్ళి కాలనీలకు వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా తయారై పెద్ద ఎత్తున వస్తున్నారు. మాకు ఇక్కడి నుంచే ఇప్పుడు ఇలా ప్రచారం అందరికి బొట్టు పెట్టే కార్యక్రమంలో పిలుపు కార్యక్రమంలో పిలిచినాం. ఇంటింటికి పోయి చాలా మంచి ఆదరణ వచ్చింది. జవహర్ నగర్ అయ్యో కాంగ్రెస్ కేసీఆర్ గారు లేరు, కాంగ్రెస్ వచ్చింది సరే మాకు అన్ని బాధలు వచ్చినాయి, ఏది సరిగా లేదని చెప్పి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. తప్పకుండా మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. జవహర్ నగర్ పర్ఫెక్ట్గా అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసే బాధ్యత మాదే. నేను మొదలు కూడా చెప్తున్నా, జవహర్ నగర్ నా గుండెకాయ. ఇప్పుడు కూడా చెప్తున్నా, రేపు కూడా చెప్తున్నా, నేను పదవిలో ఉన్నా లేకున్నా జవహర్ నగర్కి ఎప్పుడు అభివృద్ధి చేస్తా, ఎప్పుడు దాన్ని హెల్ప్ చేస్తా. దానికి అన్ని కూడా గుళ్ళు కానీ ఇంకా రోడ్లు కానీ ఇవన్నీ కూడా నేను చేసే బాధ్యత నాదే. నేను ఇప్పుడు కూడా ఎమ్మెల్యే, తప్పకుండా ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తా. జవహర్ నగర్ తప్పకుండా ఒక మోడల్ సిటీ తయారు చేస్తాను కూడా అందరికీ కూడా మనవి చేస్తున్నా. రాబోయే రోజులలో తప్పకుండా మన టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఒక 3 ఏళ్ళు ఓకే పడితే తప్పకుండా మన ప్రభుత్వం మళ్ళీ మనకు వస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ మళ్ళీ మనకు సీఎం అవుతాడు. అందరికీ కూడా ధన్యవాదాలు.